ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏం చేస్తాయి అంటే కొన్ని హాస్పిటల్స్ని బ్లాక్ లిస్ట్ చేస్తాయి. ఆ బ్లాక్ లిస్టెడ్ హాస్పిటల్స్ దగ్గరికి వెళ్ళి క్లెయిమ్ తీసుకుంటే ₹1 కూడా ఇన్సూరెన్స్ కంపెనీ ఇవ్వదు. అండ్ ఇంకొకటి మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ది కూడా ఒక ఇన్సిడెంట్ అయింది. లైక్ అతనికి నీ రిలేటెడ్ ఏదో సర్జరీ అనమాట. నేను అక్కడ ఏం చేశారంటే డాక్టర్ వీళ్ళకి తెలియడం వల్ల లైక్ మీరైతే పాకెట్లో నుంచి ₹1 కూడా తీయకుండా నేను మేనేజ్ చేస్తాను అంటే లైక్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఎక్స్ట్రా బిల్ వేశారు. సో ఇలాంటి సీన్స్ మీరు ఏమైనా మీరే చూసారు ముందు? చాలా కామన్. ఈ హాస్పిటల్స్ ఎక్స్ట్రా బిల్లింగ్ చేసేస్తాయి. సో ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏం చేస్తాయి అంటే ప్రతిసారి కూడా ఆ ఇచ్చిన హాస్పిటల్ అమౌంట్ ఇమీడియట్ గా వాళ్ళు అప్రూవ్ చేయరు. ఇప్పుడు అక్కడ ఇన్సూరెన్స్ కంపెనీస్ లో క్లెయిమ్స్ దగ్గర కూర్చున్న వాళ్ళు కూడా డాక్టర్స్. ఒకటే డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు ట్రీటింగ్ డాక్టర్స్ కాదు. వాళ్ళకి ఫుల్ మెడికల్ నాలెడ్జ్ ఉంది. వాళ్ళకి ఎప్పుడైతే డౌట్ వస్తుందో వాళ్ళు యాక్చువల్గా ఒక మనిషిని పంపించి మొత్తం ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అసలు ఎన్ని రోజులు ట్రీట్మెంట్ జరిగింది, ఎందుకు ఇంత ఖర్చు అయింది, ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళకి ఇంకా మరీ ఫ్రీక్వెంట్ కనిపిస్తుంది అనుకోండి. ఈ హాస్పిటల్ దగ్గర నుంచి ప్రతిసారి 2.5 lakhs బిల్ వస్తుందని చెప్పి ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏం చేస్తాయి అంటే కొన్ని హాస్పిటల్స్ ని బ్లాక్ లిస్ట్ చేస్తాయి. సో అంటే మీరు ఆ బ్లాక్ లిస్టెడ్ హాస్పిటల్స్ దగ్గరికి వెళ్ళి క్లెయిమ్ తీసుకుంటే ₹1 కూడా ఇన్సూరెన్స్ కంపెనీ ఇవ్వదు. ఎందుకు అంటే ఇలాంటి ఫ్రాడలెంట్ ప్రాక్టీసెస్ ఆ హాస్పిటల్ చేస్తూ ఉంది కదా అని చెప్పేసి ఇన్సూరెన్స్ కంపెనీస్ వాటిని బ్యాన్ చేసేస్తాయి.